కదిబండి శ్రీనివాసరావు ఎమ్మెల్యే మీద ఎమ్మెల్సీ రఘురాజు తీవ్రమైనటువంటి విభేదిస్తున్నట్లు రఘురాజు కదా తను రఘురాజు విభేదిస్తున్నట్లున్నారు కదా ఏంటి వారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటువంటి అవకాశాలు చర్చలు జరుగుతున్నాయి అన్నటువంటి టాపిక్ ఎంతవరకు కరెక్ట్? చర్చలు జరుగుతున్నాయి అంతవరకు పార్టీ ఈయన ఇంట్రెస్ట్గా ఉన్నారు, పార్టీ కూడా అధినాయకత్వం కూడా చర్చలు జరుపుతున్నారు. ఓకే, ఆ చర్చలు ఫలితం ఏంటని ఇంకొక 2-3 రోజులు వెయిట్ చేయవలసిన అవసరం ఉంది. ఓకే, సో ఆయన కూడా స్థానికంగా మంచి నాయకుడు అంటే ఎమ్మెల్సీగా కొంత క్యాడర్ ఉంది. ఓకే, మెయిన్ ఇంకోటి ఏంటంటే క్యాడర్ని బాగా చూస్తాడు. ఆ దృష్టిలో ఏంటంటే తెలుగుదేశం పార్టీ అయితే బాగుంటుంది అంటే రఘురాజుకి ఇండిపెండెంట్గా వేస్తేనే 32,000 ఓట్లు వచ్చినాయి కదా గతంలో. ఓట్లు వచ్చినాయి, క్యాడర్ అదే కొంత బలగం ఉంది. సో దానికోసం అని చెప్పి రేపు తెలుగుదేశం పార్టీలో ఆయనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మంచి స్థానం కల్పిస్తుంది. ఆయనకు కావాల్సింది ఏంటంటే గౌరవంగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో గౌరవంగానే చూస్తారు. ఒకవేళ నేనున్నా లేదా ఆవిడైనా సరే ఇద్దరితోటి అతను బాగానే ఉంటాడు, అందరితో బాగానే ఉంటారు కాబట్టి వచ్చినా నా గౌరవప్రదమైన స్థానం ఎవరైనా కోరుకునేది పార్టీలో ఆ గౌరవమే కదా. ఆ గౌరవం లేనప్పుడు ఏమైందంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికైతే పార్టీ చర్చలు జరుపుతుంది. ఒక 2-3 రోజుల్లో నిర్ణయం తీసుకుని మీరు శృంగవరపుకోటలో మీరు గెలిచారు అనుకోండి, గెలిస్తే మీ ఎజెండా మీరు చెబుతున్నారు, ఇండస్ట్రీ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, సిటీలో గలపటం కావచ్చు, ఒక ప్రగతి, ఒక ప్రణాళిక, గౌరవం, మర్యాదలు అన్నీ ఇచ్చి ముందుకెళ్తాను. మరి ఓడిపోతే పరిస్థితి ఏంటి? ఓడిపోయినా క్యాడర్ని కనిపెట్టుకుని నెక్స్ట్ 5 సంవత్సరాలు మళ్ళీ పార్టీని ఎలా బలపరచాలి, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎలా గెలవాలన్న ఆలోచనతో క్యాడర్ తోటే ఉండాలి. ఓకే, క్యాడర్ తోటే ఉంటారు. 100%. వాళ్ళు అమెరికా వెళ్ళిపోరు కదా ఎట్టి పరిస్థితుల్లోనూ. అంటే జనరల్ నాకు ఇప్పుడు మేము అమెరికాకి వెళ్ళాలంటే మా వైఫ్ది నాది ఇద్దరిది వీసాలు క్యాన్సిల్ అయిపోయినాయి. క్యాన్సిల్ చేసుకుని వెనక్కి వచ్చాం. మేము వెనక్కి ఎందుకంటే నేను ఆ రోజు వచ్చినప్పుడు నేను ఒక్కడిని, ఈ రోజు నా వెనకాతల వందల్లో నాయకులు, వేలల్లో జనాలు ట్రావెల్ చేస్తున్నారు. నేను వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఈ కార్యకర్తలందరినీ వదిలేసి లీడర్స్ అందరూ వదిలేసి వెళ్ళిపోయాను అనుకోండి, ఇంకొకళ్ళు ఎవరు వచ్చినా ఆదరించరు అన్న. అది దాని అంత పాపం ఇంకోటి ఉండదు. 100కి 100% గెలుపు ఓటములతో సంబంధం లేకుండా స్థానికంగా ఉండాలని నిర్ణయించుకుని నేను ఇక్కడికి వచ్చాను. ఒక మంచి మాట చెప్పారు, పాపం అన్నారు అంటే ఖచ్చితంగా కాబట్టి. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న రీసెంట్ గా జరిగినటువంటి శంకరావం మీటింగ్ లో అక్కడ ఎవరు తప్పిదాలు లేవు. ప్రోటోకాల్ ప్రకారం ఇన్ఛార్జ్, జనసేన ఇన్ఛార్జ్ లోకేష్ గారు ముగ్గురే మాట్లాడతారు. నేను స్టేజ్ మీద ఉన్నాను. నేను మాట్లాడలేదని కొన్ని వేల మంది హర్ట్ అయ్యి ఫోన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఎంత అప్పుడు నాకు అనిపించింది, ఇంకా వాళ్ళు నా బాధ్యతను పెంచారు. అసలు కేవలం మాట్లాడలేదంటేనే వేల మంది ఆ రోజు నేను ఫోన్లు అసలు హ్యాండిల్ చేయలేకపోయాను. కొన్ని వేల మంది నేను మాట్లాడలేదంటేనే ఇబ్బంది పడ్డారు. అంటే అంత స్థాయిలో మిమ్మల్ని అభిమానిస్తున్నారంటే నాకు ఇంకా బాధ్యత పెరిగింది. ఖచ్చితంగా నేను ఏదో ఒక మార్కు, ఒక మంచి ప్రణాళిక ప్రకారం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి యువతకి ఎంప్లాయ్మెంట్ కానీ, ప్రైమరీ ఎడ్యుకేషన్ని స్ట్రెంథన్ చేయడం కానీ, లేదా మెడికల్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేయడం కానీ, ఈ రాయవాడ తాటిపూట రిజర్వాయర్స్ లోకల్గా టర్న్అవుట్ చేయడానికి కానీ, వైజాగ్లో కలపడానికి, ఇవన్నీ కూడా ఖచ్చితంగా నేను చేసి చూపిస్తానని నా గట్టి నమ్మకం. 100% నేను చేస్తానని నాకు నమ్మకం ఉంది. ఒకవేళ నేను కూడా కడిబండి శ్రీనివాసరావు లాగే ఏమీ చేయలేకపోతే నెక్స్ట్ ఎన్నికల్లో నేను పోటీ చేయను. రాజకీయాల్లో ఉండను. నా అవసరం లేదు. ఎందుకంటే నాకు రాజకీయాలు లేకపోతే నా భవితవ్యం ఏంటి అన్న భయం కానీ బెంగ కానీ లేదు. సో నేను చేయగలిగినప్పుడు ఉండాలి, కానీ చేయలేకపోయినప్పుడు చేయలేనప్పుడు ఇది చేస్తానన్నారు. క్లియర్గా ఉన్నారు కాబట్టి నో ఇష్యూ. ఓకే, ఇప్పుడు అంటే జనరల్గా మీ శృంగవరపుకోటది ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి, చీపురుపల్లి నియోజకవర్గానికి బొత్స సత్యనారాయణ గారి మీద గంటా శ్రీనివాసరావుని నిలబెట్టబోతున్నారని తెలుగుదేశం పార్టీలో విస్తృతంగా జరుగుతున్న చర్చ. నిన్న గంటా శ్రీనివాసరావు గారు పార్టీ అధినాయకత్వం నాకు ఆ మెసేజ్ ఇచ్చిందన్నారు. ఏంటి, ఎలా ఉండబోతుంది ఆ సమీకరణ, దాన్ని ఎలా చూడాలంటారు? అంటే మా పెద్ద ఆయన రాజకీయం చేస్తే ఎలాగుంటుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మీరు ఎప్పుడైనా పని ఊహించారా? ఊహించలేదు. ఎవరు కూడా ఎవరికి ఊహకందని మూవ్మెంట్ ఇది. ఈ ప్రణాళిక అనేది ఎవరికి ఊహకందనటువంటిది. గంటా శ్రీనివాసరావు గారికి ఒక ఇది ఉంది, ఆయన ఏ నియోజకవర్గానికి వెళ్ళినా గెలుస్తాడు అన్నది. ఇప్పుడు విశాఖపట్నంలో ఆల్రెడీ 2 చోట్ల నుంచి గెలిచి ఓటమెరగని నాయకుడు, ఎక్కడ పోటీ చేసినా ఓటమెరగని నాయకుడు కదా. ఎలక్షనీరింగ్ బాగా చేయగలడు.
మంచి గ్రిప్ ఉన్న నాయకుడు, కమ్యూనిటీలు గ్రిప్ ఉన్న నాయకుడు. దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు బత్సా మీదకి కానీ గంటా గారిని వెళ్తే ఓకే నా నమ్మకం అయితే 100% బత్సా మీద ఆయన గెలుస్తాడు, గంటా శ్రీనివాసరావు 100% గెలుస్తాడు. ఓకే, ఆయన కూడా ఆడ కంట్రోల్ చేసేయచ్చు. రెండోది ఏమవుద్దంటే ఒక మంచి ప్రణాళిక. ఇప్పుడు ఆయన అక్కడ ఫ్రీగా వదిలేస్తే ఓకే మిగిలిన వాటిలో అన్ని చేయబెడతాడు. ఎవరు? బొత్స సత్యనారాయణ గారు. ఇటు విజయనగరంలో విశాఖ పార్లమెంట్లో అన్నిట్లో ఇది చేస్తాడు. ఇప్పుడు గంటా గారిని అక్కడ పంపిస్తే ఓకే ఖచ్చితంగా ముందు ఆయన ఎలక్షన్ నెగ్గడానికి ప్రయత్నం చేయాలంటే ఆయన అక్కడే ఉండాలి. ఓకే, అయినా నెగ్గడు, ఆయన నెగ్గడు. గంటా గారు ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న నమ్మకం నాకుంది. ఓకే, మాకైతే ఎవ్వరికి ఊహకు అందనటువంటి ఇది ఉంది.